వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. భారతీయుడు 2 రివ్యూ. మూవీ ఎలా ఉందంటే పారిపోలేరు, దాక్కోలేరు. నటీనటుల విషయానికి వస్తే కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహ, వివేక్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని తదితరులు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. ఈ సినిమా 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్. ఫ్రీడమ్ ఫైటర్. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకు కూడా శంకరే దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? అసలు సినిమా ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే చిత్ర అరవిందన్ తన ఫ్రెండ్స్ తో ఓ యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తుంటాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో చిత్ర అరవిందన్ తన చుట్టూ జరిగే అవినీతిని స్కిట్స్ రూపంలో వీడియోలను చేసి తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాడు. అంతేకాదు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ వీడియోలకు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో వారంతా భారతీయుడు మరోసారి ఎంట్రీ ఇవ్వాలంటూ కమ్బ్యాక్ ఇండియన్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు. ఈ హ్యాష్ ట్యాగ్ దేశమంతా ట్రెండింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తైవాన్ లో ఉంటున్న భారతీయుడు ఇండియాకు తిరిగి వస్తాడు. అంతేకాదు రావడంతోనే అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని భారతీయుడు వరుసగా చంపేస్తుంటాడు. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీడియో పోస్టులు చేస్తూ యువకులను మోటివేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో భారతీయుడు మాటలు ప్రభావం కారణంగా చిత్ర అరవిందన్ జీవితంతో పాటు పలువురి జీవితంలో విషాదం వస్తుంది. దీనికి కేవలం కారణం భారతీయుడే అంటూ ఇటు వీరు అటు ప్రజలు కూడా నిందిస్తారు. అంతేకాదు అసలు భారతీయుడిని వదలొద్దు అంటూ వెంట పడతారు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది, ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడిపై కోపం పెంచుకున్నారు, ఇంతకీ భారతీయుడు టార్గెట్ ఏమిటనేది సినిమాలో చూడాల్సిందే. కథనం టెక్నికల్ విషయానికి వస్తే భారతీయుడిలో ఓ సోల్ ఉంటుంది, అది వెంటాడుతుంది. అయితే ఈ సినిమాలో మాత్రం భారీగా సన్నివేశాలు ఖర్చు చేసినప్పటికీ ఓ పాట లేక ఓ సన్నివేశం వావ్ అనిపించేలా లేవు. అయితే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి. ఇక కమల్ హాసన్ సేనాపతిగా ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో అదరగొట్టారు. విజువల్ బాగున్నప్పటికీ సినిమా ఎక్కడా కనెక్ట్ కాదు, డ్రైగా సాగుతుందనిపిస్తుంది. సినిమాలో ఫ్రెష్నెస్ మిస్ అయింది, ఎలాంటి కొత్తదనం కనిపించదు. కొన్ని సన్నివేశాలు బోర్గా అనిపిస్తాయి. సంగీతం కూడా గొప్పగా లేదనిపిస్తుంది. సమాజంలోని చిన్న మొత్తాల్లో లంచాలు తీసుకునే వారి నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకునే వారి వరకు దర్శకుడు శంకర్ చూపించారు. అయితే ఓవరాల్ గా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనిపిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే 3వ పార్ట్ కూడా వస్తుందని దర్శకుడు చెప్పడం విశేషం. సినిమా టెక్నికల్ గా సూపర్ అనిపిస్తుంది, కానీ సన్నివేశాలే ఫ్లాట్ గా ఉంటాయి. దీనికి తోడు అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది, ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడని చెప్పొచ్చు. చెప్పాలంటే ఈ సినిమాలో కమల్ హాసన్ కంటే సిద్ధార్థ్ కి స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. ఇక మరో పాత్రలో సకల కళ వల్లభుడుగా ఎస్జే సూర్య తన పాత్ర మెప్పిస్తుంది. సిబిఐ ప్రమోద్ గా బాబీ సింహ కూడా అదరగొట్టాడు. ఇక దిశా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓకే అనిపించింది. మరో పాత్రలో యువనటి ప్రియా భవానీ శంకర్ కూడా మెప్పిస్తుంది. సముద్రఖని, వివేక్, గుల్షన్ గ్రోవర్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్, నిర్మాణ విలువలు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, కథనం, కొన్ని లాగింగ్ సీన్స్.